వెల్కమ్ టు సైరా మీడియా. నేను మీ రజిత. ఈరోజు మనం సదాశివపేటలోని దుర్గామాత టెంపుల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఈరోజు బోనాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఇక్కడ మనతో తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ చైర్మన్ గారు నిర్మలా జగ్గారెడ్డి గారు మనతో ఉన్నారు. ఇప్పుడు మేడంతో మనం అసలు ఈ బోనాల జాతరలో మేడం గారికి అసలు ఇదే మొదటిసారి రావడమా, లేకపోతే మేడం ఒపీనియన్ ఏంటో కనుక్కుందాం. సంగారెడ్డి కాన్స్టిట్యున్సీ సదాశివపేట పట్టణంలో మరి ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఇది ఆనవాతిగా వస్తుంది. మరి దుర్గమ్మ జాతర వైభవంగా జరుగుతుంది. ప్రతిసారి కూడా నేను మొదటిసారిగా రావడం జరగలేదు. 2004 నుంచి కూడా కంటిన్యూగా జగ్గారెడ్డి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. మరి ఈ ఆషాఢ మాసం చివరి రోజుల్లో ఈ జాతర జరుగుతుంది. అమ్మవారు ఈ ఆషాఢ మాసంలో అందరు కూడా ఆశీర్వదించడానికి అమ్మను పూజించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరికీ కూడా ఈ జాతర శుభాకాంక్షలు, దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మన మీద అందరి మీద ఉండాలి. ముఖ్యంగా ఏ కాలం కూడా ఎదురు చూడము, వర్షాకాలం ఒకటే మనం ఎదురు చూస్తాం. ఎందుకంటే వర్షాలు పడితేనే వ్యవసాయదారులకు పంటలు పండుతాయి, ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండగలుగుతారు. కాబట్టి తల్లి ఆ దుర్గమ్మ తల్లిని అందరూ కూడా మొక్కడం జరుగుతుంది. ఈ మాసమంతా కూడా మరి అమ్మ కరుణించి మంచి వర్షాలు కురిపించి అందరు ఆరోగ్యాన్ని కాపాడామని అమ్మవారిని కోరుకోవడానికే ఈ సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. మీరు ఇప్పుడు ఇక్కడ దర్శించుకున్నారు కదా, మీ ఒపీనియన్, మీ అభిప్రాయం ఏంటో కొంచెం చెప్తారా? మనము అమ్మవారిని కానీ ఏ దేవుణ్ణి ఏ రూపంలో అయినా మొక్కగలుగుతామో ఆ రూపంలో ఉన్న దేవుళ్ళని మనం ఏమడుగుతాం? ముఖ్యంగా మనకు ఆరోగ్యమే ముఖ్యము. కాబట్టి తల్లిని ఆశించేది ఒకటే, 6 ఆరోగ్యాలతో చల్లగా పిల్లలకు తల్లిని అందరూ కూడా ఉంచాలని కోరుకోవడం జరుగుతుంది. మీరు ఇప్పుడు ప్రజలు చెప్పాలనుకుంటే ఈ జాతరలో ఏమని చెప్తారు? మరి అనుకోకుండా మరి అమ్మవారు ఉగ్రరూపం ఎట్లుంటుందో మనందరికీ తెలుసు. మరి గత 3 ఏళ్ల కింద చూసినాం, కరోనా వచ్చి ఎంత కల్లోలమైపోయిందో దేశమంతా కూడా. అలాంటి సృష్టించక తల్లి అందరినీ కర్ణించి మన్నించి అందరినీ కూడా సుఖంగా ఉంచమని కోరుకోవడం జరుగుతుంది. విన్నారు కదా మేడం గారు ఒపీనియన్. ఇప్పుడు జగ్గారెడ్డి గారు కుమార్తె గారు మాట్లాడాలని మేము కోరుకుంటున్నాము. రావడం మొదటిసారా? మీ ఒపీనియన్ అసలు మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ? నేను ఈ గుడికి రావడం చాలాసార్లు వచ్చినా, కానీ జాతరకి ఎప్పుడు జగ్గారెడ్డి గారే నాన్ననే వస్తారు. యాక్చువల్గా ఈసారి రాలేకపోయిండు, అందుకే నేను అమ్మ రావడం జరిగింది నాన్న తరపున. మరి అంటే ఈ జాతర, ఈ గుడి 100 సంవత్సరాల గుడి. అమ్మవారిని చూస్తే కూడా మీకు నిజంగా చూసినట్టు అనిపిస్తుంది. లోపల అమ్మవారిని దర్శనం చేసుకుంటే కూడా నిజంగా చూసినట్టు అనిపిస్తుంది. అంటే ఆ ఉగ్రహం, అంటే ఒక అమ్మవారు సున్నితంగా ఉండడం, అన్ని రకాలుగా ఉండే ఒక విగ్రహము ఇక్కడ చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇంకోటి, ఇక్కడ పక్క ఊర్ల నుంచి అందరూ కూడా రావడం జరుగుతుంది. సదాశివపేట టౌనే కాదు, ఇక్కడ చుట్టుపక్కల ఉన్న విలేజెస్ అందరూ కూడా ఇక్కడ వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. చూస్తున్నారు ఎంత హడావిడి ఉందో ఇక్కడ. మరి ఆషాఢ మాసంలో బోనాల తర్వాత జరిగే ఈ జాతర సదాశివపేటలో అందరూ ఆరోగ్యంగా ఉండాలి, మంచిగా ఉండాలి అని వాళ్ళు మొక్కుకోవడానికి రావడం జరుగుతుంది. అమ్మవారు కూడా అదే విధంగా వాళ్ళకి ఆశీర్వాదం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. అందరు బాగుండాలి, ప్రతి ఒక్కరు బాగుండాలి. మరి తెలంగాణ బోనాలు అంటే చాలా స్పెషల్. మనకి బోనాల పండుగ అంటే మనకు చాలా స్పెషల్. రైతులకు కానీ మన సెలబ్రేట్ చేసుకోవడం కానీ అన్ని రకాలుగా కూడా మన బోనాల పండుగ తెలంగాణ రాష్ట్రంలో చాలా స్పెషల్. అలాంటి పండుగ మన తెలంగాణలో చాలా రకరకాలుగా అందరూ ప్రతి గ్రామంలో కానీ టౌన్లో కానీ సిటీలో కానీ చాలా హడావిడిగా చేసుకుంటారు. మరి ఇలాంటి పండుగలు ఇంకెన్నో చేసుకోవాలి. మరి అమ్మవారిని మంచిగా మొక్కి వాళ్ళని చక్కగా చూడాలని నేను కూడా కోరుకుంటున్నాను. మీరు ఇప్పుడు ఇక్కడ దర్శించుకున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది ఈరోజు ఈ బోనాలు ఇంతమంది జనాలను చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? మాకు జనాలు కొత్త ఏం కాదు, మేము కొత్తగా జనాలు నేను చూడట్లేదు, ఎప్పుడు జనాల్లోనే ఉంటాం. అంటే జనాల్లో ఉండి చేసుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఏది కూడా జనాల్లోనే చేసుకుంటాం. మాకు సంబంధించిన ఏదైనా సరే పండుగలు కానీ మాకు ఇంటికి సంబంధించినవి కూడా మేము పబ్లిక్తోనే షేర్ చేసుకోవడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. ఎప్పటిలాగానే మాకు కొత్త కాదు కాబట్టి ఎప్పటిలాగానే మేము ప్రజలతోనే సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ బోనాల సందర్భంగా మీరు ప్రజలకు చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? బోనాల సందర్భంగా ఏం కాదు, జనరల్గా ఏం చెప్తామంటే అందరు బాగుండాలి, చక్కగా చదువుకోవాలి, ఉద్యోగాలు రావాలి. ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మంచి యూత్కి కానీ వాళ్ళకు కూడా సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది.
అన్ని రకాలుగా ఇప్పుడు రైతులకు కానీ రుణమాఫీ చేయడం జరిగింది, అన్ని రకాలుగా మంచిగా జరుగుతుంది. అదేవిధంగా అమ్మవారిని కూడా కోరుకుంటాం కదా అంతే మంచి జరగాలని చెప్పి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, జగ్గారెడ్డి గారు కూడా సపోర్ట్ ఉంది కాబట్టి అందరికీ మంచి చేయాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ. విన్నారు కదా జగ్గారెడ్డి గారు కుమార్తె మాట్లాడారు. ఈ జాతరలో ఈ ఉత్సవాల్లో వాళ్ళు పాల్గొని వాళ్ళు ఏమనుకుంటారో మనకు వాళ్ళ ఒపీనియన్ అనేది మనకు చెప్పారు. కెమెరామ్యాన్ సాయితో రజిత. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh Saira.